హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియోలో 1 గ్లాస్ సగ్గుబియ్యంతో ఎంతో టేస్టీగా అలాగే ఎంతో ఈజీగా పెట్టుకునే సగ్గుబియ్యం వడియాల్ని ఈరోజు వీడియోలో చూద్దాము. వీటిని ఎండలోనే కాకుండా ఇంట్లోనే ఫ్యాన్ కింద అయినా చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి అప్పడాలు. ముందు రోజు రాత్రి 1 గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని 1/4 గ్లాస్ నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. 1 గ్లాస్ సగ్గుబియ్యానికి 1 గ్లాస్ నీళ్లు పోసుకొని రాత్రంతా నానబెట్టుకోండి. ఒకవేళ రాత్రి నానబెట్టుకునే మర్చిపోతే ఒక 4 గంటలైనా నానబెట్టుకోవచ్చు. మరుసటి రోజు 1 గ్లాస్ సగ్గుబియ్యానికి 5 గ్లాసుల నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. 1 గ్లాసు సగ్గుబియ్యానికి 5 గ్లాసుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ ఎసరు మరిగేలోపు ఆలుగడ్డల్ని ఈ సైజులో ఉన్న ఆలుగడ్డల్ని 3 తీసుకున్నాను. మన ఇష్టం అండి, ఎన్నైనా తీసుకోవచ్చు. నేను ఈ సైజులో ఉన్నవి 3 తీసుకున్నాను. ఆలుగడ్డల మీద ఉన్న చెక్కంతా తీసేసి ఇలాంటి పెద్ద రంధ్రాలు ఉన్న వైపు తురుముకోవాలి. ఈ విధంగా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత స్ట్రైనర్లో వేసుకొని ఇదంతా నీట్గా 2-3 సార్లు ఆలుగడ్డ తురుమును అనేది నీట్గా శుభ్రం చేసుకోవాలి. తర్వాత రాత్రంతా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో నుంచి కొన్ని ఒక చిన్న కప్పులోకి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు నానిన సగ్గుబియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని సగం గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సగం గ్లాస్ నీళ్లు పోసుకొని ఒక్కొక్కసారి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఈ విధంగా పట్టిన పేస్ట్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఈ విధంగా ఎసరు మరిగేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఎప్పుడైనా వడియాలలో ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, అలాగే ముందుగా తురిమి పెట్టుకున్న ఉర్లగడ్డ, అలాగే 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా అన్నీ వేసి ఎసరు బాగా తెరల కాగాలి. చాలా మరిగే వరకు మరిగించాలి. ఎసరు ఎంత మరిగితే అప్పడం అనేది విరగకుండా అంత నీట్గా వస్తుంది. ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా ఇప్పుడే వేసుకోవాలి. వేసి ఎసరును బాగా మూత పెట్టి బాగా మరగనివ్వాలి. ఎసరు ఎంత మరిగితే అప్పడం అనేది విరగకుండా నీట్గా వస్తుంది. ఈ విధంగా ఎసరు మరగాలన్నమాట. ఇప్పుడు మరిగే ఎసరులో మనం నిదానంగా పిండి పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. కలపడం బంద్ చేస్తే ఉండలు కడుతుంది, లేదంటే అడుగు పడుతుంది. అడుగు పట్టకుండా ఉండాలంటే కలుపుతూనే ఉండాలి.
ఈ విధంగా చిన్నగా పోసుకుంటూ అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఎసరు పల్చగా అయిపోతే ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని మిక్సీలో పట్టి ఆ పౌడర్ని ఇందులో కలిపినామంటే ఎసరు గట్టిగా అవుతుంది. ఎసరు ఇట్లా బాగా మరగాలన్నమాట. మనకి తెలిసిపోతుంది అది ఏది బంకలాగా అయ్యి పిండి మొత్తం ట్రాన్స్పరెంట్గా అయ్యింది అంటే మనకి ఎసరు కాగినట్టే. ఈ విధంగా అయినాక చిన్న గిన్నెలోకి ఒకటి తీసుకొని అప్పడాల్లాగా పోసుకోవాలి. ఇది ఆరిపోకుండా ఉండాలంటే ప్లేట్ పెట్టి ఆరిపోనివ్వకుండా ఉండాలి. ఎసరు జోరు అయ్యిందంటే కొంచెం సగ్గుబియ్యాన్ని తీసుకొని మిక్సీకి వేసుకొని ఆ పౌడర్ని అందులో కలుపుకోండి. ఎసరు గట్టిగా అవుతుంది. ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ పైన చిన్నగా ఒక పెరుగు గంట తీసుకొని చిన్నగా అప్పడాల్లాగా పోసుకోవడమే. సాయంత్రానికి ఈ విధంగా ఎండిపోయి ఉంటాయి. ప్లాస్టిక్ కవర్కి కొంచెం నూనె రాసుకోండి, ఈజీగా లేస్తాయి. ఈ విధంగా తీసి ఆరబెట్టుకోవాలి. నైట్ అంతా ఫ్యాన్ గాలికి వదిలిపెట్టాలి. ఈ వడియాలు ఎండలో కాకుండా నీడలో ఫ్యాన్ గాలికైనా ఆరిపోతాయి. ఒక రెండు రోజులు ఫ్యాన్ కింద పెట్టినామంటే అప్పడాలు ఎండలోనే కాకుండా నీడలో కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా తీసి ఫ్యాన్ కింద పెట్టినామంటే తెల్లారేసరికి మనకి ఈ విధంగా అప్పడాల్లాగా అవుతాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం అప్పడాలు అయితే రెడీ. నూనె బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటూ ఈ విధంగా కాల్చుకోవాలి. నూనె కాగకముందే వేసామంటే గట్టిగా ఉంటాయి. అలా కాకుండా నూనె బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకుంటూ కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆలు సాబుదానా అప్పడాలు అయితే రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పప్పులోకైనా సాంబార్లోకైనా పెరుగన్నంలోకైనా ఎంతో టేస్టీగా ఉంటాయి.